శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండలోని 72వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 73వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రస్తాప్య సతు శత్రుఘ్నం భ్రాతృభ్యాం సహ రాఘవః ప్రముమోద సుఖీ రాజ్యం ధర్మేణ పరిపాలయ. రాముడు శత్రుఘ్నుని పంపించాడు. ఎక్కడికి? మధుపురానికి. అక్కడ పాలించుకోవయ్యా అని పంపించేసిన తర్వాత రాజ్యాన్ని ధర్మయుతంగా పరిపాలిస్తూ సుఖవంతుడై లక్ష్మణ భరతులతో కూడా సంతోషంగా ఉన్నాడు. తతః కతిపయాహస్సు వృద్ధో జానపదో ద్విజః మృతం బాలముపాదాయ రాజద్వారముపాగమత. ఆ తర్వాత కొన్నాళ్ళకి పల్లెటూరికి చెందిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మరణించిన బాలుణ్ణి తీసుకుని రాజద్వారం దగ్గరికి వచ్చాడు. అరుదన్ బహువిధా వాచః స్నేహ దుఃఖ సమన్వితః అసకృత్ పుత్రపుత్రేతి వాక్యమేతద్ ఉవాచః. ఆ బ్రాహ్మణుడు ఎంతో దుఃఖంతో పుత్రా 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 అని మాటి మాటికి మాట్లాడుతూ ఏడుస్తూ అన్నాడు. కిన్ను మే దుష్కృతం కర్మ పురా దేహాంతరే కృతం యదహం పుత్రమేకంతు పశ్యామి నిధనం గతం అప్రాప్త యవ్వనం బాలం పంచవర్ష సహస్రకం అకాలే కాలమాపన్నం మమ దుఃఖాయ పుత్రకా. ఓ పుత్ర, పూర్వజన్మలో ఏ పాపం చేశాను కదా, యవ్వనం పొందటానికి పూర్వమే, నీకు యవ్వనం పొందడానికి పూర్వమే నాకు దుఃఖం కలిగింది. ఇప్పుడు అకాల మృత్యు పాలైన నిన్ను చూడాల్సి వచ్చింది నేను. అల్పైరహో భిన్నిధనం గమిష్యామి న సంశయః అహంచ జననీ చైవ తవ శోకేన పుత్రకా. పుత్ర, నేను ఖచ్చితంగా బతకలేనిక నువ్వు లేక. అంతేకాదు, నేనే కాదు, నీ అమ్మ కూడా బతకదు, చచ్చిపోతుంది నువ్వు లేకపోతే. నస్మరామ్యనృతం హ్యుక్తం నచ హింసాం స్మరామ్యహం రామ్యహం సర్వేషాం ప్రాణినాం పాపం నస్మరామి కదాచన. నేనైతే నాకైతే ఎప్పుడూ అబద్ధం మాట్లాడినట్లు గుర్తులేదు, అలానే ఏ ప్రాణిని హింసించినట్టు నాకు గుర్తులేదు. మరి నాకు ఈ కష్టం వచ్చింది. కేనాద్య దుష్కృతేనాయం బాలయేవ మమాత్మజ అకృత్వా పితృకార్యాణి గతో వైవస్వతం క్షయం. మరి నా పుత్రుడు తన తల్లిదండ్రులకు చేయాల్సిన పితృకర్మలు చేయకుండానే యమలోకానికి ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కావటం లేదు. నే దృశ్యం దృష్టపూర్వం మే స్వతం వా ఘోర దర్శనం మృత్యురప్రాప్త కాలాన రామస్య విషయే యథా. అది రాముడు పరిపాలిస్తున్న రోజుల్లో ఈ కష్టమా? ఇటువంటి ఘోరం ఎన్నడూ జరగలేదు, వినలేదు. రామస్య దుష్టం కించన మహదస్తి న సంశయ యదా హి విషయస్థానాం బాలానాం మృత్యురాగత. కాబట్టి ఇప్పుడు ఏదో రాముడి పాలనలో ఏదో గొప్ప దోషం కలిగింది, అందుకోసమే నా పిల్లవాడు చిన్నప్పుడే మరణించాడు. చూసారా, ఇంత నమ్మకం ఉండేదన్నమాట ఆ త్రేతాయుగంలో. ప్రజలు అంత చెప్తున్నాడు కదా, నేను ఎప్పుడు అబద్ధం చెప్పినట్టు నాకు గుర్తులేదు.
ఏ ప్రాణిని హింసించినట్లు గుర్తులేదు అని చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. అంత గొప్పగా ప్రజలు ఉండేవాళ్ళు, అంత గొప్పగాను ప్రభు ఉండేవాడు. కాబట్టి బాల్య మరణాలు ఉండేవి కాదని ఇంతకుముందే రామపాలనలో బాల్య మరణాలు, ఇప్పుడు రామపాలనలో వచ్చినాయి ఈ బాల్య మరణం. కాబట్టి ఏదో దోషం ఉంది రాముడి యొక్క పరిపాలనలో. నహ్యస్య విషయస్థానం నహ్యన్య విషయస్థానం బాలానాం మృత్యుతో భయం సరాజన్ జీవయస్వైనం బాలం మృత్యువసంగత. ఓ రామా, రాముడిని ప్రబోధిస్తూ చెప్తున్నాడు, నా కొడుకుని బతికించవయ్యా నువ్వు. రాజద్వారి మరిష్యామి పత్యాం సార్థమనాథవత్ బ్రహ్మహత్యాంతతో రామా సంపేచ్ఛ సుఖీ భవా. లేకపోతే నేను నా భార్య నీ గుమ్మం ముందే, ఈ రాజద్వారం ముందే మరణిస్తావు. ఆ తర్వాత నువ్వు బ్రహ్మహత్య పాపంతో సుఖంగా ఉండు అని వ్యంగ్యంగా కూడా అంటున్నాడు దుఃఖంలో. భ్రాతృభి సైతో రాజన్ దీర్ఘమాయురవాప్స్యసి ఉచితాస్మ సుఖం రాజ్యే తవాస్మిన్ సుమహాబలా. హాయిగా చిరకాలం జీవించవయ్యా నువ్వు, నీ రాజ్యంలో మేము ఎంతో సుఖంగా ఉన్నాం. ఇదంతు పతితం తస్మాత్ తవ రామ వశే స్థిత కాలస్య వశమాపన్న స్వల్పం హి నహి నహ దుఃఖం. అధిక్షేపణ అన్నమాట ఇది. ఇలాంటి పుణ్యం చేసుకున్నావు నువ్వు. ఎలాంటి పుణ్యం అంటే ఏదో నువ్వు నీ పాలనలో పాపం జరిగింది, అది పుణ్యం చేసుకున్నావు అని వ్యంగ్యంగా అధిక్షేపణ చేస్తున్నాడు అనమాట. ఆహా, ఎంత సుఖంగా ఉన్నావు నీ రాజ్యంలో మేము. బ్రహ్మహత్యాంతతో రామ సౌపత్య సుఖీ భవేత్ భ్రాతృభి సైతో రాజా దీర్ఘమాయురవాప్నుయాత్ ఉచితాస్మ సుఖం రాజ్య రాజ్ఞో దశరథస్య రామస్య విషయస్థానం నాస్త్యల్పమపి నః దుఃఖం. సంప్రత్యనాథో విషయ ఇక్ష్వాకుణా మహాత్మనాన్ రామన్నాథం యుహాసాధ్య బాలాంతకరణం ధ్రువం. బాలుడి మరణానికి హేతువైన రాముడు ఇప్పుడు నాథుడిగా వచ్చిన తర్వాత ఇక్ష్వాకురాజులు పాలించిన ఈ దేశం నాథుడు లేనిదే అయిపోయింది. రాజదోషై విపద్యంతే ప్రజాక్ష విధిపాలిత అసదృత్యై నృపదావకాలే మ్రియతే జన. శాస్త్ర విరుద్ధమైన రీతిలో పాలింపబడిన ప్రజలు రాజు చేసిన దోషాలకు ఆపదలు పొందుతారు. రాజు చరిత్ర మంచిది కాకపోతే జనులు అకాల మరణం చెందుతారు. చూసారా, రెండూ ఉన్నాయి. ప్రజలు చేసిన పాపంలో రాజుకు భాగం వస్తుంది, రాజు చేసిన పాపంలో కూడా ప్రజలకు భాగం వస్తుంది అని దీనివల్ల మనకు తెలుస్తున్నది. చూసారా, యద్వా పురుషేష్వయుక్తాని జనపదేషు చ కుర్వతేన చరక్షాస్తి తదా కాలకృతం భయం. లేదా పురములందు గ్రామలందు నివసించే జనులు అయుక్త కార్యాలు చేస్తున్నప్పుడు, రక్షణ లేనప్పుడు కూడా జనులకు మృత్యు భయం కలుగుతూ ఉంటుంది. అది కూడా చెప్తున్నారు ఇక్కడ ఆయన బ్రాహ్మణుడు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు ప్రవర్తిస్తూ చేయకూడని పనులు చేస్తుంటే ప్రజలు, ఆ రాజు సరిగ్గా వాళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే కూడాను జనులకు మృత్యుభయం కలుగుతుంది. సువ్యక్తం రాజదోషో హి భవిష్యతి న సంశయ పురే జనపదే చేవా తతో బాలవధోహ్యం. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, గుళ్ళో అనేక సార్లు దొంగలు పడ్డారు, కానీ అతి గతి లేదు. ఎన్నడూ పెట్టుకొని ఇదిగో వీడు దొంగ అని మన దగ్గరికి తీసుకురాల. గుళ్ళోనే ఇలా ఉంటే కదా, ఇంకా గృహాల్లో ఎలా ఉంటుంది చెప్పక్కర్లా, అలా ఉంది పరిపాలన. అది కూడా చెప్తున్నాడు అనమాట. అలా సరిగ్గా లేకపోతే కూడా మృత్యుభయం వస్తుంది ప్రజలకి. ఇది తప్పక రాజదోషమే. సువ్యక్తం రాజదోషో హి భవిష్యత్ సంశయ పురే జనపతే చైవ తతో బాలవదోహ్యం. సందేహం లేదు, అంచేతనే పురాల్లోనూ గ్రామాల్లోనూ బాలు మరణిస్తున్నారు. ఏమం బహువిధైర్వాక్యై ఉపరుజ్యం ముహుర్ముహు రాజానం దుఃఖ సంతప్త స్వతంత ఉపగోతి. ఇలా బ్రాహ్మణుడు అనేక విధమైన అధిక్షేపణ మాటల చేత రాజుని మాటి మాటికి కూడా హింసిస్తూ దుఃఖపీడితుడై ఆ చనిపోయిన పుత్రుణ్ణి తీసుకొచ్చాడు కదా, వాడిని కౌగిలించుకుంటూ ఉన్నట్ట. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే 63తమ సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 73వ సర్గ.
మిగతా కథను మనం రేపు 74వ సర్గలో చదువుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.